ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనయే ప్రాధాన్యము, ప్రార్థనయే ప్రాధాన్యము. ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థననే పయ్యా, ప్రార్థించకుండా యేసయ్యా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థననే పయ్యా, నేను ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. అదే విధంగా యేసయ్యానికి స్తోత్రాలు, యేసయ్యానికి కృతజ్ఞత వందనాలు అర్పిస్తున్నాను. ప్రార్థనే మా ప్రాకారం, నిన్ను స్తుతించడం మా ధన్యమయ్యా. నీ నామాన్ని ఘనపరిచుటయ్యా మా ధన్యత. అందరి బిడ్డలుగా ప్రార్థిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయనని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు, ఆయన నామాన్ని స్మరణ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని మన పైన కుమ్మరించునుగాక. దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకం, ఆరాధన పూర్వకంగా ఆయన సన్నిధికి చేరిన ప్రతి ఒక్కరు ఆయన ఘనపరు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, కృతజ్ఞతా వందనాలు తండ్రి. ప్రార్థన ద్వారా మా జీవితాల్లో విజయోత్సాహాలు కలుగ చేయము దేవా. నీకు ప్రార్థించడం ద్వారా మా జీవితాల్లో ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టుము దేవా. నీకు ప్రార్థించడం ద్వారా మా జీవితంలో ఉన్న ప్రతి అవరోధాలు తొలగించుము తండ్రి. నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రములయ్యా. అయ్యా, ఈ సభలో ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఘనపరచండి నాయన, బిడ్డను మహిమపరచండి నాయన. బిడ్డల జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగించుము నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. అందరూ ప్రార్థిద్దామండి. దగ్గరగా మీ స్వరాలకి దగ్గరగా దేవుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.